పిఎస్ పరిధిలో ఒక అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చి ఈ దుబాయ్ అరబ్ కానీ యూఏలో ఉన్న కంట్రీస్కి పంపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా వీళ్ళు ఆ ఫేక్ డాక్యుమెంట్ ఇక్కడ ఉన్న ఏదైతే వాళ్ళు ఆస్పిరెంట్స్ ఉంటారో ఆశాపరులు ఉంటారో వాళ్ళకు నమ్మబలికి వాళ్ళకు పంపించి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేసి ఎంజాయ్ చేస్తున్న ముఠాను ఈరోజు మనం సోన్ పిఎస్ పరిధిలో కడతాల్ వైద్య స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో శ్రీపుర రాజేష్ కుమార్ నేటివ్ వచ్చి శ్రీకాకుళం, అదేవిధంగా పెగ్గన చంద్రశేఖర్ ఇతనిది బోయినపల్లి సిరిసిల్ల. వీళ్ళిద్దరూ మన ఏరియాలో ఉన్న ఈ ముగ్గురు దగ్గర కడతాల్లా, ఆలూరు, నిర్మల్ ఇక్కడ ఉన్న దుబాయ్ పోయే వాళ్ళ దగ్గర నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి 2,15,000 రూపాయలు వీళ్ళు కాల్ చేస్తారు. ఫేక్ వీసా అన్నట్టు ఫేక్ వీసా పంపించేసి ఆ వీసానే నిజమైన వీసాగా నమ్మించి వాళ్ళు మోసం చేసే ప్రక్రియలో ఈరోజు మనం వీళ్ళను వీళ్ళ దగ్గర ఏదైతే మన రాజేష్ ఉన్నాడో అది దగ్గర 12 సిమ్ కార్డ్స్ 12 సిమ్ కార్డ్స్ 6 చెక్ బుక్లు 6 బ్యాంక్ పాస్బుక్లు ఒక మొబైల్ ఫోన్, నెక్స్ట్ ఆర్మీ డ్రెస్సులు మేము ఆర్మీ వాళ్ళము ఎక్స్ ఆర్మీ నుంచి ఉన్నామని చెప్పి ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వీళ్ళు ఈ మోసానికి ఒడిగడతారు. అటువంటి ఆర్మీ డ్రెస్సులో ఆర్మీ ఎంబ్లమ్స్ వాటిని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఏదైతే మీ ముందు ఉందో అవన్నీ కూడా వీళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా A2 చంద్రశేఖర్ దగ్గర మొబైల్ ఫోన్ను సీజ్ చేయడం జరిగింది. అంటే దీని మోసగాళ్ళను మనం నమ్మద్దు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పంపిస్తామని చాలామంది ఇటువంటి మోసాల నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి జెన్యూన్ మనము రిజిస్టర్డ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఆ రిజిస్టర్డ్ కన్సల్టెన్సీనే అప్రోచ్ కావాలి. ఆ రిజిస్టర్డ్ కన్సల్టెన్సీ నుంచే ఏదైనా అబ్రాడ్ పోవడానికి ప్రాసెస్ చేసే వీలుంటుంది. ఇటువంటి మోసాలకు బలి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.